గంటలకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించబోతూ ఉన్న కొత్త కార్యక్రమం 6, 7, 8, 9 4 రోజుల పాటు. ఈ 4 రోజుల పాటు మనం చేసే కార్యక్రమం కేవలం నెల్లూరు రూరల్లో 18 గ్రామాల్లో సాగుతుంది. ఆ కార్యక్రమం పేరు చంద్రన్న పల్లె పండుగ. చంద్రన్న పల్లె పండుగ అన్న పేరుతో మనం కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ఏడాది కాలంగా గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు సౌకర్యాలు కానీ అనేక కార్యక్రమాలని మనం కొన్నిటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి. అనేక రకాల కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఉన్నాం. అవి కూడా పూర్తి అయిపోయినాయి. ఈ 4 రోజులు కూడా వాటి ప్రారంభోత్సవాలు. అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలు, 1, 2 డివిజన్లు, 12వ డివిజన్ సగం పార్టు వారందరికీ కూడా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చేదానికి 3 ఫేజ్ కరెంటు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దేవరపాళెం పూర్తయింది. మిగతా అన్ని గ్రామాలు 1, 2, 12 డివిజన్లో ఒక పార్ట్ అక్షరాల 24 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో జూలై 30వ తారీఖుకి పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ 18 గ్రామాల ముఖ్య నేతలు అందరూ ఉన్నారు. మీరు ఒకసారి రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోండి. 6, 7, 8, 9 ఈ 4 రోజులు కూడా ఉదయం 8 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఊరికి కూడా వచ్చి ఆడైతే ఆ ప్రారంభోత్సవాలు చేసి ఆ కార్యక్రమాన్ని చంద్రన్న పల్లె పండుగ. ఎందుకని చెప్తున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు కూడా, గ్రామీణ నిధులు కూడా పక్కదారి పట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలు బాగుండాలా, గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టకూడదని చెప్పని ప్రోత్సహించారు. ఆ రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్ అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. సగర్వంగా కోట్లాది రూపాయలతో మొన్న చూస్తే 339 అభివృద్ధి పనులు, 26 అర్బన్ డివిజన్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనుకున్నట్టే చేయగలిగాం. మరి 6వ తారీఖు నుంచి 6, 7, 8, 9 ఈ చంద్రన్న పల్లె పండుగ పేరుతో కోట్లాది రూపాయల పనులతో నెల్లూరు రూరల్లో 18 గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర ఉంటుందని తెలియచేస్తూ ఆఖరి మాట మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎవరైతే సమయం ఇచ్చి మాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, ప్రోత్సహించండి, మేము పనిచేస్తామంటే మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని. ఎందుకంటే పనిచేసే కార్యకర్త కష్టమేందో నష్టమేందో నాకు తెలుసు. ఓ రాజకీయ కార్యకర్తగా ఆ కష్టం, నష్టం, కన్నీళ్ళు, ఆ యొక్క ఆవేదన నాకు తెలుసు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ ఇష్టపడే కార్యకర్త అయినా, నాయకుడైనా ఎక్కడైనా నా వైపు నుంచో, మా తమ్ముడు గిరి వైపు నుంచో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎక్కడా మనసులో పెట్టుకోవద్దు, నేరుగా వచ్చి మాట్లాడండి. నా తప్పు అయితే నేను ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్తా. అంతిమంగా మీ మనసుల్లో, నా మనసుల్లో ఏం ఉండకూడదు. 4 గోడల మధ్య మనం అన్ని నిజాలు మాట్లాడుకోవాలా. బహిరంగ ప్రదేశాల్లో అందరం ఒక్కటై ఒక్క గొంతే వినపడాలా. ఎవరైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేస్తాం, ఇష్టంతో కష్టం చేస్తాం, మేము ఉన్నామంటే వారందరినీ ప్రోత్సహించేదానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీ కుటుంబ సభ్యుడిగా సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా.
ఎందుకని చెప్తున్నానంటే ఎంపీలంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఎమ్మెల్యేలు కార్యక్రమం పెడితే దండం పెట్టి ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి వచ్చి మళ్ళీ 5 ఏళ్లకి ఎలక్షన్లకు వచ్చే ఎంపీలు కాకుండా ఓ పార్లమెంటు సభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం అందుబాటులో ఉండాలా, చేతనైనంత వీలంత చేయాలని చెప్పిన ఉద్దేశంతో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా దేవుడు వారికి అపార సంపద ఇచ్చారు కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన సంపద ప్రజలకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి ఆశీస్సులతో నిర్వహిస్తూ ఉన్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారం విషయంలో అనేక విషయాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందు పెట్టి వారిని ఎత్తిన గురుతర బాధ్యతలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ద్వారా ఇతర ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా, అన్న నాది మీది కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులది మీది కానీ కేవలం రాజకీయ బంధం కానే కాదు, మనది మానసికమైనటువంటి బంధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏదైతే మీ ఇళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, ఏదైతే మీ యొక్క విపిఆర్ కళ్యాణ మండపం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మీకు ఇంటి లాంటిది, మీకు సొంత ఇంటి లాంటిది. నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుడు మిమ్మల్ని ఎంపీగా కంటే కూడా ఒక కుటుంబానికి పెద్దన్నగా మీతో అన్ని రకాల కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.